పండుగ ప్రశాంతతను దెబ్బతీసేలా వైసీపీ నేతల పైశాచికత్వం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. నాయకుడికి ఏది నచ్చుతుందో వైసీపీ కార్యకర్తలు అదే చేస్తున్నారని ధ్వజమెత్తారు. సైకో చర్యలకు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సంక్రాంతిలో అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తా ఉంటారు. ఈ యొక్క సైకో నాయకులు వెనకబడిన వర్గాలు తలకాయలు ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, తుని నియోజకవర్గం నిన్న చూసాం మనం, లాలం బంగారయ్య అనే వ్యక్తి అతని అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ రాష్ట్రంలో వారికి ఉన్న సైకోతత్వానికి అంటే పాలన పోయింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, దాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం, భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం, పల్నాడులో కూడా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తుంటాం. 1924లో వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు. ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంటే వైబ్రెంట్ మూడ్ లో ఉంటుందని. కానీ ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జన్మదినం చేసుకున్నారు పోయిన నెల. ఆ రోజున ఏం చేశారంటే నేరాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే వాళ్ళ రక్తంలో ఉందో, వాళ్ళ తత్వంలో ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా బలులు రక్తాన్ని తీసిచ్చి అలా చిందించడం. ఎవరన్నా ఏం చేస్తారండి? ఈ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈ రోజు మనం ఏం చేస్తున్నామనండి? సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, రక్తదానం చేస్తా ఉన్నాం, హెల్త్ క్యాంపులు పెడుతున్నాం, ఒక మంచి కోరే కార్యక్రమం చేస్తాం. కానీ ఇతను ఏం చేశాడు ఏంటో కానీ అతను తత్వం. బికాజ్ ఏ నాయకుడికి ఏది నచ్చుతుందో అది వాళ్ళ కార్యకర్తలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి హత్యలు కానీ, హత్య ప్రేరేపించిన వాళ్ళని కానీ, లేకపోతే ఎలాంటి అసంఘటిత సంఘటనలో కానీ, అలాగే మహిళల్ని ముఖ్యంగా ఇక్కడ కించపరిచే విధంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఊరుకో. రాబోయే రోజుల్లో ఎలాంటి సైకోతత్వాన్ని కూడా సహించేది లేదు.